ఈమె రియో డిజెనేరో నగరానికి బయట జీవించేది. తను చాలా పేదది, మట్టి నేల గల ఇంట్లో ఉండేది. అయితే ఆమెకి ఉన్న ఒక గొప్ప భయం ఏంటంటే ఆమెకు ఒక అందమైన కూతురు ఉంది. మరియు ఆమెకి తెలుసు ఏదో ఒక రోజు తన కూతురు ఇల్లు వదిలేసి మంచి జీవితం కోసమని రియో డిజెనెరోకి వెళ్ళిపోతుందని. అయితే ఆ తల్లికి బాగా తెలుసు తన కూతురు అక్కడికి వెళ్తే ఏమవుతుందో. ఒక రోజు ఆ తల్లి ఇంటికి వచ్చేసరికి తన కూతురు కనిపించట్లేదు. టేబుల్ పైన ఒక ఉత్తరం ఉంది. అందులో నేను మంచి జీవితాన్ని వెతుక్కోవడానికి రియోకి వెళ్ళిపోతున్నానని రాసి ఉంది. అయితే ఆ తల్లికి తెలుసు ఏం జరుగుతుందో. ఆమె తన దగ్గర ఉన్న డబ్బంతా తీసుకొని రియో డిజెనెరోకి బస్ టికెట్ కొనుక్కొని ఒక చిన్న ఫోటో షాప్కి వెళ్ళింది. తన దగ్గర ఉన్న ఎక్కువ శాతం డబ్బంతా కేవలం తన ఫోటోలను తీసుకోవడానికి ఖర్చు చేసింది. ఆ తరువాత ఆ తల్లి రియో డిజెనెరోకి వెళ్ళి అక్కడ నెలలు తరబడి గడిపింది. ఆమె ప్రతి హోటల్లో, ప్రతి రెస్టారెంట్లో, ప్రతి సినిమా హాల్లో, ప్రతి డిస్కోటెక్లో, ప్రతి చోట వెతికింది. మరియు ఆమె వెళ్ళిన ప్రతి చోట తన ఫోటోను వదిలిపెట్టేది. చివరికి ఆమె దగ్గర ఉన్న డబ్బంతా అయిపోవడంతో ఆమె తిరిగి వెళ్ళిపోయింది. ఒక రాత్రి ఆమె కూతురు హోటల్ మెట్లు దిగుతుంది. తను ఒక పురుషుడితో ఉంది. తను ఒక వేశ్యగా మారింది. తన వయసు చూడటానికి 15 సంవత్సరాలు పెరిగినట్లుగా కనిపిస్తుంది. తను ఇంకా చనిపోతాను అన్నట్టుగా ఉంది. కానీ తను కిందకి వచ్చి అద్దంలో తన మార్పును చూసుకుంటున్నప్పుడు తన కంటికి ఒకటి కనిపించింది. తన తల్లి ఫోటోను అక్కడ చూసింది. దానిని గట్టిగా పట్టుకొని నమ్మలేకపోయింది. తను ఆ ఫోటోను వెనుకకు తిప్పి చూసింది. ఆ ఫోటో వెనకాల ఇలా రాసి ఉంది: నువ్వు ఏమయ్యావో నేను పట్టించుకోను, నువ్వు ఏమి చేశావో నేను పట్టించుకోను, దయచేసి ఇంటికి తిరిగిరా. నాకు దేవుని సర్వభౌమాధికారం గురించి, గొప్ప విశ్వాస ఒప్పుకోలుల గురించి అంతా తెలుసు. వాటిని అంగీకరిస్తున్నాను. నాకు ఏర్పాటును గురించి, ప్రీడెస్టినేషన్ గురించి తెలుసు. నేను వాటిని నమ్ముతున్నాను. కానీ అదే సమయంలో నేను కొత్త నిబంధనను చూసినప్పుడు దేవుడు ఇలా చెప్పినట్లు నేను వింటాను: నువ్వేమయ్యావో నేను పట్టించుకోను, నువ్వేమి చేశావో నేను పట్టించుకోను. నా కుమారుడు శిలువ పైన వెల అంతా చెల్లించాడు. ఇప్పుడు ఇంటికి రా. ఇక్కడ ఉన్న కొంతమంది యవనస్తులు మీ జీవితాలను నాశనం చేసుకోబోతున్నారు. అలానే మీలో ఉన్న కొంతమంది పెద్దలు మీ జీవితంలో చేసిన పాపం వల్ల చెరగని మచ్చలను మోస్తున్నారు. మరియు మీలో కొంతమంది క్రైస్తవ్యంలో చూసిందల్లా ఏంటంటే కేవలం మతం. కానీ నేనైతే సజీవుడైన దేవుడిని సేవిస్తున్నాను. ఎవరైతే సజీవుడైన రక్షకుడిని మన కొరకు పంపాడో, మరియు ఆయన మనుషులందరినీ తమ పాపాల నుండి తిరిగి ఆయన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వారిని ఆయన త్రోసివేయడు. క్రీస్తును నమ్ము. ఆయన ఎంతో గొప్ప రక్షకుడు. ఆయన రక్షించుటకు శక్తిమంతుడు. ఆయనను తెలుసుకోవడానికి నీ మధ్య ఏది అడ్డు రాకుండా చూసుకో. నేను చేయవలసి వచ్చే అతి బాధాకరమైన విషయం ఏంటంటే ప్రసంగించడం. దేవుని ప్రేమ గురించి ప్రసంగించడం. అది చాలా దుఃఖకరం. ఎందుకంటే నువ్వు ఎంత గొప్పగా ప్రసంగించడానికి ప్రయత్నించినా పాపి అయిన మనిషి పట్ల దేవునికి ఉన్న ప్రేమను నువ్వు వర్ణించలేవు. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ఒక రక్షకుడిని అనుగ్రహించాడు. అయితే మీరు ఆయన దగ్గరికి రాకపోతే దానికి బాధ్యులు మీరే.